హలో స్టూడెంట్స్, ఇంటెగ్రల్ లోపల సైన్ కొసైన్లో ఫంక్షన్ ఉంది. ఇంకా న్యూమరేటర్లో చూసినట్టయితే కాస్ ఎక్స్ డిఎక్స్ ఉంది. సో ఆ కాస్ ఎక్స్ డిఎక్స్ ఉండటం వల్ల మనకేం ఐడియా వస్తుందంటే టీ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఎందుకంటే అక్కడ డిటీ రెడీగా ఉంది. సో అలా చేస్తే డెఫినెట్గా ఇంటెగ్రల్ అయితే వస్తుంది. కానీ ఆ వచ్చిన ఇంటెగ్రల్ని, ఆ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ ఆప్షన్స్లో మ్యాచ్ చేయటం కష్టమవుతుంది. సో అందుకని దీన్ని వేరే ప్రాసెస్లో చేయాలండి. సో ఇట్స్ రిలేటివ్లీ డిఫికల్ట్ క్వశ్చన్. సో ఆ రెస్పెక్ట్లో సో ఏం చేయాలంటే మనం యూజువల్గా ఇలా సైన్ కాస్లు ఉన్నప్పుడు చేసేదే చేయాలి. సైన్ కొసైన్ నుండి పెద్ద పెద్ద పవర్స్ ఉండి, ఇక్కడ న్యూమరేటర్లో పవర్ 4 ఉంది, డినామినేటర్లో పవర్ 6 ఉంది. ఇంకా ఒకటే యాంగిల్ ఉన్నప్పుడు అక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది, 2x 3x లేవు. ఓకే, x/2 లేదు, 3x/2 అలా ఫ్రాక్షన్స్ కూడా లేవు. సో ఒకటే యాంగిల్ ఉంది, సైన్ కొసైన్లు ఉన్నాయి, ఇంకా పెద్ద పవర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టాండర్డ్ ట్రిక్ ఏంటంటే డివైడ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ మనకు అక్కడ 6 కనిపిస్తుంది. సో వీ షుడ్ స్టార్ట్ ద ప్రాబ్లమ్ బై డివైడింగ్ విత్ కాస్ పవర్ 6x ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో డివైడింగ్ బై cos power 6x ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటిగ్రల్ ఐ అనుకుందాం ఇచ్చిన ఇంటిగ్రల్ని. కింద డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 6, దీన్ని కాస్ పవర్ 6xతో మల్టిప్లై చేస్తే, డివైడ్ చేస్తే ఆ కాస్ ఎక్స్ లోపలికి వెళ్తుంది. పవర్ 6 కాబట్టి కాస్ పవర్ 6xతో డివైడ్ చేస్తే మనం డినామినేటర్ని ఇలా రాయొచ్చు. సో న్యూమరేటర్లో కూడా ఆ కాస్ పవర్ 6xని ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్లో ఒక కాస్ పవర్ 4 ఇద్దాం. ఇంకా ఫస్ట్ బ్రాకెట్ బయట కాస్ ఉంది, ఆ కాస్కి మిగిలిన 2 పవర్స్ ఇద్దాం. ఎందుకు ఇలానే బ్రేక్ చేసామంటే అక్కడ ఫస్ట్ బ్రాకెట్లో సైన్ పవర్ 4 ఉంది. సో సైన్ పవర్ 4 ఉందని న్యూమరేటర్లో మనం కాస్ పవర్ 6తో డివైడ్ చేసేటప్పుడు కాస్ పవర్ 4 వరకు ఆ ఫస్ట్ బ్రాకెట్కి ఇచ్చాం. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ కాస్ పవర్ 4తో డివైడ్ చేసాం. సో ఇలా చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అవుతుంది, మీన్స్ తర్వాత స్టెప్స్ ఈజీ అవుతాయి. ఓకే, డిఎక్స్. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఆ కాస్ పవర్ 4ని ఆ 3 టర్మ్స్లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో సైన్ పవర్ 4 బై కాస్ పవర్ 4 ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్, మిడిల్ టర్మ్లో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ పవర్ 4x మైనస్ 1 బై కాస్ పవర్ 4x. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్లో, న్యూమరేటర్లో ఉన్న సెకండ్ ఫ్యాక్టర్లో ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది, ఒక కాస్ క్యాన్సిల్ అయ్యి ఓన్లీ డినామినేటర్లో కాస్ మిగులుతుంది, డిఎక్స్ హోల్ బై కింద డినామినేటర్లో 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాయొచ్చు, హోల్ పవర్ 6. సో ఇప్పుడు 1 బై కాస్ ఎక్కడుంటే అక్కడ సీకెంట్ ఎక్స్, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఎక్కడుంటే అక్కడ టాన్ ఎక్స్ పెట్టుకొని చూద్దాం. సో ఇచ్చిన ఇంటెగ్రల్ ఏమవుతుందంటే ఇంటెగ్రల్ ఫస్ట్ బ్రాకెట్లో న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్ టాన్ పవర్ 4x అయిపోతుంది, టాన్ పవర్ 4x ప్లస్ ఈ సెకండ్ టర్మ్ ఒక కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి డినామినేటర్లో ఒక కాస్ స్క్వేర్ మిగులుతుంది. సో అల్టిమేట్లీ అది 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, మైనస్ 1 బై కాస్ పవర్ 4x సీకెంట్ పవర్ 4x ఇంటూ 1 బై కాస్ ఎక్స్ మళ్ళీ సీకెంట్ బై డినామినేటర్లో 1 బై కాస్ ఎక్స్ ఏమో సీకెంట్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమో టాన్ ఎక్స్ హోల్ పవర్ 6 డిఎక్స్. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ ఈ రెండింటిని గ్రూప్ చేయాలి. ఈ టాన్ పవర్ 4x మైనస్ సీకెంట్ పవర్ 4xని గ్రూప్ చేస్తే సింప్లిఫై అవుతుందండి, అందుకే ఆ ఐడియా రావాలి. సో ఎలా సింప్లిఫై అవుతుందంటే ఆ టాన్ పవర్ 4x మైనస్ సీకెంట్ పవర్ 4xని ఇలా చూడొచ్చు, టాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది, విచ్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు ఈ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అని ఐడియా రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విల్ రెడ్యూస్ టు -1 ఫ్రమ్ ది ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది అంటే -1 అవుతుంది. సో -1 ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ఆ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ కలిపి. సో ఇప్పుడు ఆ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ని న్యూమరేటర్లో ఇలా రీప్లేస్ చేద్దాం సింప్లిఫైడ్ వర్షన్తో. సో ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇంకా సెకండ్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ ఈజ్ 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్
బయట సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఉంది బై డినామినేటర్ని ఇంతకన్నా ప్రస్తుతం అయితే ఏమి సింప్లిఫై చేయలేము. సో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ 6. సో ఇప్పుడు పైన న్యూమరేటర్లో ఈ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందంటే ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో ముందున్న మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ కలిపి ఆ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మళ్ళీ 1 అవుతుంది. సో అక్కడ బ్రాకెట్లో అంతా ఇప్పుడు ఏమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ బయట ఇప్పుడు సీకెంట్ ఎక్స్ డిఎక్స్ హోల్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ 6. సో అనుకున్నట్టే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈ టర్మ్ 1 అవుతుంది. సో మిగిలేది మనకి ద సింప్లెస్ట్ ఫార్మ్ ఇన్సైడ్ ద ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ 6 డిఎక్స్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఒక ఇంటిగ్రేషన్ ప్రాబ్లం. సో ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో ఆలోచించాలండి. సో ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ అయితే ఇక్కడ ఉన్న టర్మ్స్ స్టాండర్డ్ టర్మ్స్. సో ఇలా సీకెంట్ ఉండి టాన్ ఉండి అండ్ సీకెంట్ ప్లస్ టాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే పుట్ టీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు ఈ సబ్స్టిట్యూషన్తో వస్తాయండి. మరి మిగిలిన 20% అంటే సైన్ కాసుల్లోకి మార్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఆ మోడల్ కూడా ఉందండి, చేద్దాం. ఓకే, సో ఇక్కడైతే టీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయినప్పుడు అక్కడ ఇంటిగ్రల్ లోపల డిటీని టీని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంటిగ్రల్ లోపల ఉన్న ఎక్స్లన్నిటినీ డిటీల్లో టీల్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఎలా అంటే సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిటీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇటు రైట్ సైడ్ ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ఒకటి కామన్ తీస్తే మిగిలేది టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ని మళ్ళీ మనం టీ పెట్టచ్చు, ఎందుకంటే టీ ఈజ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో డిటీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ని టీ పెడతాం డిఎక్స్. సో ఇప్పుడు ఆ రైట్ సైడ్ ఉన్న టీని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే కిందకు వస్తుంది, ఆ టీ కిందకు వస్తుంది. డిటీ బై టీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ డిఎక్స్. అంటే అక్కడ న్యూమరేటర్లో ఉన్న సీకెంట్ ఎక్స్ డిఎక్స్ని మనం డిటీ బై టీతో రీప్లేస్ చేయొచ్చు. ఇంకా డినామినేటర్లో ఎలాగూ ఉంది సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్సే కాబట్టి దాన్ని టీ పవర్ 6 రాయొచ్చు. సో అక్కడ ఉన్న ఇంటిగ్రల్ మొత్తాన్ని మనం టీల్లో మేనేజ్ చేయొచ్చు, అందుకని ఆ టీ పెట్టుకుందాం. సో ఆ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే పైన ఉన్న సీకెంట్ ఎక్స్ డిఎక్స్ డిటీ బై టీ అవుతుంది, న్యూమరేటర్లో ఉంది. ఇంకా డినామినేటర్లో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ 6 ఉంది, విచ్ హ్యాస్ టు బి టీ పవర్ 6. సో ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా రెడ్యూస్ అవుతుంది. సో పైన ఉన్న టీ కిందకి వెళ్తే టీటీ బై టీ పవర్ 7 అండ్ దీన్ని ఎలా చూడొచ్చు అంటే మనం ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మోడల్లో చూడొచ్చు. సో టీ పవర్ -7 డిటీ హూజ్ ఇంటిగ్రల్ ఈస్ టీ పవర్ -7 ప్లస్ 1 బై -7 ప్లస్ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి సి. సో ఇప్పుడు అక్కడ ఉన్న నంబర్ సింప్లిఫై చేస్తే టీ పవర్ -6 న్యూమరేటర్లో బై -6. సో టీ పవర్ -6 పైన కిందకు వస్తుంది టీ. ఓకే, సో -1/6 టీ పవర్ 6 అవుతుంది ప్లస్ సి. అయితే ఆన్సర్ మనం ఎక్స్లో ఇవ్వాలి. సో రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ టీ టు ఎక్స్. సో టీ ఏమనుకున్నామంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో 1/6 సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ 6 ప్లస్ సి. ఇదే ఇంటిగ్రల్ అవుతుందండి. సో ఇక్కడే మనం ఆప్షన్స్ని టాలీ చేయడానికి చూడొచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్ని సైన్ కాసుల్లో ఉన్నాయి, సీకెంట్ టాన్లో లేవు. సో లెటస్ చేంజ్ సీకెంట్ టాన్ టు సైన్ అండ్ కాస్. సో సీకెంట్ని 1/cos, టాన్ని సైన్ బై కాస్ రాసి చూద్దాం. సో -1/6 టైమ్స్ సీకెంట్ని 1/cos, టాన్ని సైన్ బై కాస్ రాస్తే అక్కడ డినామినేటర్లో కామన్ డినామినేటర్ తీయచ్చు. సో ఏమవుతుందంటే -1/6 టైమ్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ బై కాస్ ఎక్స్. ఇది డినామినేటర్లోనే. కానీ ఇప్పుడు డినామినేటర్లో ఉన్న డినామినేటర్ పైకి వెళ్తుంది విత్ పవర్ 6. ఆ కాస్ ఎక్స్ని బ్రాకెట్ బయటకు రాస్తే పైకి తీసుకెళ్తే అది న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో న్యూమరేటర్లో కాస్ పవర్ 6x, డినామినేటర్లో 6 టైమ్స్ 1 ప్లస్
sin x హోల్ పవర్ 6 ప్లస్ సి. సో ఇది ఆన్సర్ అవుతుంది అండ్ దిస్ విల్ ఫైండ్ ఇన్ ద ఆప్షన్స్. ఇది మనకి ఆప్షన్ 4లో ఉంది. సో బేసికల్లీ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం అయితే కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం. ఈ ఐడియా రాకపోతే డిఫికల్ట్ అండి. డివైడింగ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ అండ్ పుట్టింగ్ టీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. అయితే ఫుల్ ఇంటిగ్రేషన్ చాప్టర్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.